బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన తర్వాత ఆయన పెద్దగా ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కూటమిలోనే ఆయన తెలుగుదేశం సహా ఇతర పార్టీల నుంచి కాసింత సెగ తప్పకపోవడంతో దాన్ని అధిగమించే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి బాలినేని సొంతంగా ఒంగోలులో పూర్తిగా పరిస్థితి తన ఆధీనంలోకి రాకముందే వైఎస్ జగన్ మీద చేసినటువంటి కామెంట్స్తో ఇప్పుడు తీవ్ర కలకలం రేగుతుంది. జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా పిఠాపురంలో జరిగినటువంటి సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ ఘాటుగా స్పందించింది. దానికి కౌంటర్గా ప్రకాశం జిల్లా జడ్పీ పీఠాన్ని స్వాధీనం చేసుకుంటాం అన్నట్టుగా బాలినేని శిబిరం చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే ప్రకాశం జడ్పీ పీఠాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి, మా సత్తా ఏందో చూపుతాం అన్నట్టుగా ఆయన సవాల్ చేస్తున్నారు. మరి ఈ సవాల్కి, ఈ ఛాలెంజ్కి బాలినేని సిద్ధపడతారా? ప్రకాశం జిల్లా జడ్పీ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తారా? ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేటర్ల విషయంలో ఆయన కొంత విజయవంతమయ్యారు. వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లని జనసేన అధినేత వరకు తీసుకెళ్ళి అధినేత దగ్గర ఆ పార్టీ కండువా కప్పించి వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేర్చడంలో బాలినేని తన పట్టు కొంత నిరూపించుకున్నారు. మరి జడ్పీటీసీల విషయంలో ఏం చేస్తారు? జడ్పీ పీఠాన్ని దక్కించుకుంటాం అని సవాల్ చేస్తున్నటువంటి తరుణంలో చెయ్యండి చూస్తామన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ సవాల్కి జనసేన నాయకత్వం సిద్ధమవుతుందా? బాలినేని తన సత్తాని సాటుకునేటువంటి ప్రయత్నం ప్రకాశం జడ్పీ పీఠం సాక్షిగా చేపడతారా? ప్రకాశం జిల్లా జడ్పీ పీఠం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జనసేన మధ్య కయ్యానికి కేంద్రంగా మారుతున్నటువంటి తరుణంలో ఎవరి పట్టెంతో తేలిపోతుందా? చూడాలి. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే బాలినేనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి తరుణంలో దానికి అడ్డుకట్ట వేసేటువంటి రీతిలో బాలినేని ఎత్తులు ఎట్లా ఉంటాయి? బాలినేని ఎత్తులు ఫలించకుండా వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు అడ్డుకోగలుగుతుంది? ఇదే ఇప్పుడు జడ్పీ పీఠాన్ని నిర్ణయించేటువంటి వ్యవహారం. మరి అది ఎంతవరకు ఏ రీతిన ఎలా సాగుతుందో చూద్దాం.